ప్రజాపాలన కార్యక్రమం చివరి రోజు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి 6 గ్యారంటీల పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అధికారులు. ప్రజాపాలన ప్రోగ్రాం గురించి మరింత సమాచారం వరంగల్ నుంచి అశోక్ అందిస్తారు. ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఇవాళ చివరి రోజు కావడంతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా దరఖాస్తులు ఏ డివిజన్ల వారి 66 డివిజన్ల వారిగా దరఖాస్తులు స్వీకరణ కొనసాగుతుంది. కొందరు నిరక్షరాస్యులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఫామ్ ఫిలప్ చేసి తర్వాత ఆధార్ కార్డులను జతపరిచి ఇవ్వాలని కూడా సూచన చేస్తున్నారు. వరంగల్ నగరంలో మంత్రి కొండ సురేఖ కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనేందుకు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ ఇద్దరు మంత్రులు పాల్గొని ముగింపు కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కొందరు దరఖాస్తులు చేసుకునేందుకు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు దేనికి దరఖాస్తు చేసుకున్నారు? మహాలక్ష్మి పథకానికి మాకు సొంత ఇల్లు లేదు. గృహలక్ష్మి పథకానికి కూడా మేము దరఖాస్తు చేసుకున్నాము. గత పాలకులు కూడా సమగ్ర సర్వే కార్యక్రమం చేపట్టి మా నుంచి దరఖాస్తులు తీసుకున్నా కానీ తిరిగి మళ్ళీ దాని ప్రతిఫలం ఏమి మాకు లభించలేదు. ఈ ప్రభుత్వమైనా ఈ నామమాత్రంగా దరఖాస్తుల స్వీకరణ చేయకుండా దీనికి ఖచ్చితమైన అర్హులకు నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే మీరు ప్రధానంగా ఎన్ని స్కీములకు దరఖాస్తు చేసిండ్రు? మేము మహాలక్ష్మి పథకానికి, గృహలక్ష్మి పథకానికి నేను అప్లై చేసుకున్నాను. నాకు అర్హులమైన నాకు రావాల్సిన వాటికి నేను చేసుకున్నాను దరఖాస్తు. ఈ పరిస్థితి, ఈ దరఖాస్తులు దేనికి ఎక్కువ చేసుకుంటున్నారు మీరు? ఎట్లా? గృహలక్ష్మికిను మనకు రైతు భరోసాకి ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వము ఏర్పడగానే తొలిసారిగా అధికారం చేపట్టగానే ఈ సంక్షేమ పథకాలని ఏర్పాటు చేసి ప్రజలకు అందరికీ న్యాయం చేస్తుందని ప్రజలు చూస్తున్నారు. గత ప్రభుత్వం అనేక దరఖాస్తు చేసుకున్నా కూడా ఇప్పటివరకు బుట్ట దాఖలైనాయి. ఈ ప్రభుత్వమైన తొలి సంతకం చేయగానే సంక్షేమ పథకాలు ప్రారంభించింది. వీటిని సంక్షేమ పథక దరఖాస్తులే కాకుండా తొందరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. దరఖాస్తులు తీసుకునే వృధా పోకుండా అర్హులైన వారికి ఇవ్వాలని చెప్తున్నారు. మీరు దేనికి దరఖాస్తు చేస్తున్నారు? నేను మహాలక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు, మాకు ఇల్లు లేదు. అది గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. మేము అక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఇల్లు లేదు. దానికోసం అప్లై చేసుకున్నాం. అంటే ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లు అట్లా మీకు? ఇంతకుముందు మాకు డబుల్ బెడ్రూమ్లు అనేది ఏవి రాలేదు. ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కొంచెం పట్టించుకుంటుంది అనుకుంటున్నాం మ్యాక్సిమం. మీరు దేనికోసం వచ్చారు? భూమి కోసం అయితలేదండి. భూమి పట్ట అయితలేదు. అయితే వాళ్ళు ఇవరకు ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని ఆపిన్లు అక్కడ ఆపితే మేము తిప్పలబడి తిరిగినాము, వస్తలేవు. ఇక దాని గురించి న్యాయం చేసి మీరు అట్లా చాలా ఉన్నాయి దరఖాస్తులు. మీరు దేనికోసం దరఖాస్తు చేసుకున్నారు? మహాలక్ష్మి కోసం ఇల్లు లేదు మాకు, ఇక్కడ రెంట్కుంటున్నాం. దానికోసం పెట్టడానికి వచ్చాం. రేషన్ కార్డు కోసం నేను ఒక్కదాన్నే ఉన్నాను. దాంట్లో మా పిల్లలు, మా భర్త జాయిన్ కావడానికి పెట్టుకోవడానికి వచ్చాం. ఈసారైనా ప్రభుత్వం మన సాయం చేస్తుందని అనుకుంటున్నాం. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకున్నారా? పెట్టాము. గృహలక్ష్మి పెట్టాము, ఇల్లు లేదని పెట్టాము, చాలా సార్లనే పెట్టాం. 10 yearsలో 4 times పెట్టినా ఏ ఒకటి కూడా రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది 5th time. ఈసారైనా రావాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఇక్కడ ఎంతమందికి దరఖాస్తు చేసుకున్నారు? దేని మీద ఎక్కువ చేస్తున్నారు? ఇక్కడ కౌంటర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను 3వ డివిజన్కి. ఎక్కువ మాత్రం ఈ 5 స్కీములు, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 5 స్కీముల మీదనే దరఖాస్తు చేస్తున్నారు. చదువు రాని వాళ్ళకు వచ్చిన మా హెల్ప్ డెస్క్ ద్వారా ఫామ్ నింపి వీళ్ళకి ఇస్తున్నాము. ఈ 5 స్కీములతో పాటుగా రేషన్ కార్డు, మళ్ళీ ఇతరత్ర సమస్యల మీద కూడా దరఖాస్తులు చేస్తున్నాం. అవి కూడా మేము స్వీకరిస్తున్నాము. ఇలా దాదాపుగా ఇక్కడ ఈ 3వ డివిజన్కి వచ్చేసి నిన్నటి సాయంత్రం వరకు 3950 దరఖాస్తులు స్వీకరించి మా పై అధికారులకు అందజేయడం జరిగింది. ప్రధానంగా ఒకవేళ రాయని వాళ్ళు వచ్చింది అనుకోండి, నిరక్షరాస్యులు వస్తే వాళ్ళకి ఎట్లా చేస్తుంది? నిరక్షరాస్యులు వస్తే వాళ్ళకు పథకాల గురించి వివరించి చెప్పి ఫామ్లో ఉన్నది అడిగి వాళ్ళ ఆలోచనతోట మేము ఫామ్ ఫిలప్ చేయడం జరుగుతున్నదండి. ఒక 2-3 ఆర్పీలం కూడా ఫామ్స్ ఫిలప్ చేయడం కోసమే 4 days నుండి వర్క్ చేస్తున్నాము. మిగతా ఆర్పీలు ఏమైనా ఉంటే రిజిస్టర్లో అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటారండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు తెలియపరుస్తూ పథకాల గురించి చెప్తూ వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారంగానే మేము ఫామ్లో అది టిక్ చేయడం జరుగుతుంది సార్. ఆధార్ కార్డు లేని వాళ్ళకు ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి, తీసుకొని రండి అని చెప్తున్నాము. రేషన్ కార్డు లేకపోతే ఆధార్ రాసి రేషన్ కార్డుకి అప్లై చేపిస్తున్నాం. న్యూ రేషన్ కార్డు లేకపోతే న్యూ రేషన్ కార్డుకి అప్లై చేస్తున్నాం సార్. అక్కడ అంతే. ఆధార్ లేదనుకోండి, దరఖాస్తు చేసుకోవాలంటే ఎట్లా చేస్తున్నారు?
ఆధార్ లేకుండా దరఖాస్తు తీసుకుంటలేము సార్. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కంపల్సరీ. విడియన్స్ క్రాంతితో అశోక్ విజ్ న్యూస్ వరంగల్.